నోటి తుల మరి ఎందుకు ఏం మాట్లాడింది? నువ్వు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా దొంగలు తప్పించుకొని పోయింది బొత్స ఐశ్వర్య గారు. అందుకని ఆమె ఆడవాళ్ళల్లో శూర్పణ. రోజాకు వచ్చింది, శ్యామలకి వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది, ఈమె శూర్పణ వచ్చింది. కాబట్టి ఈ శూర్పణకి ముక్కు చెవులు పోయాలని నేను అంటున్నా. నెక్స్ట్ ఎవరు? బొత్స ఐశ్వర్యక. అందుకని ఆమె ఆడవాళ్ళల్లో శూర్పణ. ఇప్పుడు ఆమె మూడో జాతికి చెందిన ఆ మూడో రోజాకు వచ్చింది, శ్యామలకి వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది, ఈమె శూర్పణ వచ్చింది. కాబట్టి ఈ శూర్పణకి ముక్కు చెవులు పోయాలని నేను అంటున్నా. నెక్స్ట్ నోటి తుల మరి ఎందుకు ఏం మాట్లాడింది? నువ్వు ఒకవేళ అన్న ఇప్పుడు మేమున్నాం, మేము పవన్ అన్న తరపు ఏమన్నా ఎవరన్నా దుర్భాషలు ఆడుతున్నావు. ఇప్పుడు జగనన్న ఏమన్నా తిడుతున్నావా? నాయకుల్ని ఏమన్నా అంటున్నావా? ఏమన్నా అన్నవాసులకి ఏమన్నా ఏమన్నా వచ్చిందా? మరి ఇంక అన్నప్పుడు అనాలి కదా తిరిగి. నువ్వు ఎందుకు అన్నావు చెప్పు? నువ్వు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా దొంగలు తప్పించుకొని పోయింది బొత్స ఐశ్వర్య గారు. ఆమె ఆడమడిసి అయినా కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. రాండ్రా నా కొడకల్లా నా ఎంటక బిగుడు కానంటే ఏమన్నమాట అది. ఇదంతా ఒక ప్లాన్ గా నడుస్తుంది. ఇటు చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం ఒకళ్ళమ్మట ఒకళ్ళు వస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏపీ ప్రభుత్వం అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం అయినా కానీ నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడే వాళ్ళని ఒక్కొక్కరికి పోలీసులు అంటే ఏందో, వ్యవస్థ అంటే ఏందో ఒక్కసారి ల్యాండ్ ఆర్డర్ కి అవకాశం చూస్తే ఒక్కొక్కరికి రుచి చూపిస్తారు. ప్రజల్ని పాడు చేయడానికి వచ్చి వాడి మంది వాడే ఆడ ప్రశ్నించింది. ఎక్కడ ప్రశ్నించిండు? ఎవరి కోసం ప్రశ్నించిండు? ఎవరి కోసం? మన కోసం ప్రశ్నించిందా? ప్రజల కోసం ప్రశ్నించిందా? ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, రైతులకి కల్తీ విత్తనాలు వస్తున్నాయి, మందులు కల్తీ వస్తుంది, గడ్డి మందు వల్ల భూసారం పాడైపోతుంది. ఎన్నో జీవరాశులు చచ్చిపోయినాయి. రైతుకి ఇదివరకు పండిన పంట ఇప్పుడు పడుతుందా? ఇదివరకు నెలకు 3 వానలు అంటే ఎంత పంట పండేది? 3 సార్లు మందు కొడితే సరిపోయేది. ఇప్పుడు అట్లేదే, మందుల మీదనే నడుతుంది పంట. దానికోసం కదా మాట్లాడాల్సింది. వచ్చిన నాయకులైనా కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు నా నాయకుడి తరఫున నేను వచ్చినా అదే మాట్లాడాలా, నీ నాయకుడి తరఫున నువ్వు వచ్చినా అదే మాట్లాడాలి. ప్రజలకు న్యాయం జరిగేది చూడాలి. పిల్లల్ని ఎంత లచ్చలు పెట్టి చదివేస్తాను, ఫీజుల గురించి మాట్లాడాలా, వాళ్ళ జాబుల గురించి మాట్లాడాలా, మన వ్యవస్థ గురించి మాట్లాడాలా. ఇప్పుడు మనకి ఇది చేస్తానని మన కోసం పరిపాలన చేయడానికి కొత్త మన నాయకులు ఓట్లు వేపించుకుంటారు. మనకు అది చేయనప్పుడు అది అడగాల. ఎవరైనా కానీ అది ప్రశ్నించే తత్వం. కానీ ఇష్టం వచ్చినట్టు ఒక్క మనిషిని టార్గెట్ చేసి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి నేను ప్రశ్నించినట్టు వాడు వాడు ఏడ ప్రశ్నించింది? అది తప్పు. నెక్స్ట్ ఎవరు కంట్రోల్ కావాలా? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే కాదు, ఏ నాయకుడినైనా సరే దుర్భాషలు ఆడితే వాళ్ళకి ఒక్కొక్కరికి అంబ బలిగితేనే రెండో వాడికి భయం ఉంటుంది. నెక్స్ట్ లీడర్ అదే ఆయన చెప్పాలా. ఇప్పుడు జగనన్న తరపు వాళ్ళే వస్తున్నప్పుడు ఆయన నాయకుడు నెక్స్ట్ రావాలి కదా. 5 ఏళ్ళు పరిపాలన చేసిండు, మళ్ళీ నెక్స్ట్ రావాలనుకుంటుండు కదా. రావాలనుకున్నప్పుడు ఈ వంతున ఒక్కొక్కరిని పుట్టించి ఈ వంతున నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపించి కుటుంబం మీద పర్సనల్ గా అనిపిస్తే నెక్స్ట్ ఎట్టొత్తాడు అన్న? అసలు ఎత్తడా? ఎట్టొత్తాడు? ఆయన మీద అంత నెగిటివ్ ఆలోచన ఉంది కదా. ఉంటే అభిమానులు ఉంటే ఎంతమంది అంటారు? ప్రజలు మనం 90% ఉన్నవని నేను 100 సార్లు చెబుతున్నా. 10 మందిని చూసుకొని 20 దేవుడైనా ఏ నాయకుడైనా 90% చూడాలని అంటున్నా.